మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మనం ఎస్ఏ బయాలజీలో బోటనీలో ఫస్ట్ లెసన్ చూద్దాము. అకార్డింగ్ టు ద సిలబస్ వైజే వెళ్తాను నేను. చూడండి, మనకి ఫస్ట్ లెసన్ ఏంటంటే జీవ ప్రపంచం అనమాట. జీవ ప్రపంచంలో వైవిధ్యం అని. వైవిధ్యం అంటే ఏంటంటే తేడాలు రావటం వల్ల జీవుల్లోని చేంజెస్ జరుగుతాయి, పరిణామాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చింపాంజీ నుంచి మానవుడికి చూసినప్పటికీ అనేక రకాల చేంజెస్ జరగటం వల్లే, పరిణామంలో మార్పులు రావటం వల్లే, ఎవల్యూషనరీ చేంజెస్ జరగటం వల్లే మనకి మానవుడిగా రూపాంతరం చెందాము. అలాంటి దాన్ని మనం డైవర్సిటీ అని చెప్పొచ్చు. దీన్ని డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అంటారు. మనకి ఫస్ట్ ఏంటంటే, ప్రపంచంలో చాలా రకాలైనటువంటి జీవరాశులు అనేవి ఉంటాయి. అయితే ఈ జీవరాశులన్నీ కూడా పరిస్థితులకి తగినట్టు అవి నివసించే పరిసరాలకి తగినట్టు వాటిని అవి మార్పు చేసుకుంటూ అవి ఏమవుతున్నాయంటే మార్పు చేసుకుంటూ వాటి యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పటి వరకు మనకి ఫస్ట్ మనకి ఇటీవల కాలంలోని సూక్ష్మజీవుల శిలాజాలాలు అనేవి భూమిపైన లభించాయి. అవి మనకి భూమి మీద 3.5 బిలియన్ల సంవత్సరాల నుంచి కూడా జీవుల చరిత్ర ఉందని చెప్తున్నాయి అన్నమాట మనకి లభించిన శిలాజలాలు. అయితే ఇప్పటి వరకు మనం 1.7 నుంచి 1 మిలియన్ల జీవుల గురించి వర్ణించడం జరిగింది. అయితే నార్మల్‌గా మనకి తెలిసిన జీవులను మనం ఎలా తెలుసుకుంటామంటే, ఎన్ని సమూహాలుగా వర్గీకరించుకుంటామంటే, సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు అని వర్గీకరించుకుంటాం. ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి సార్వత్రిక జన్యు పదార్థం న్యూక్లియోటైడ్‌తో తయారైనటువంటి జన్యు పదార్థంతో ఉంటాయి. ఈ జన్యు పదార్థం అనేది మన బాడీలో కొన్నిట్లో డీఎన్ఏ ఉంటుంది, కొన్నిట్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. డీఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ అంటే డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. నార్మల్గా మనం ఏం చేస్తున్నాము, జీవుల్ని 2 రకాలుగా వర్గీకరిస్తాం. అదేంటి, నిర్జీవులు, సజీవులు అని. నిర్జీవులు అంటే ఏంటి, ప్రాణం లేనివి, పని చేయలేనివి, స్థానబద్ధతగా ఒకే దగ్గర ఉండగలిగే వాటిని మనం నిర్జీవులు అని అంటాం. అవి ఎటువంటివి ఎటు కదలకుండా ఉంటాయి, మన చేత కదిలింపబడతాయి, మనం కదిలితేనే అవి కదులుతాయి. అలాంటి వాటన్నిటిని నిర్జీవులు అంటాం. ఏవైతే ప్రాణం ఉంటుందో, ఏవైతే కదలగలుగుతాయో, వాటి పని అవి చేసుకోగలుగుతాయో, చలనాన్ని చూపిస్తాయో, వాటన్నిటిని మనం ఏమంటామంటే సజీవులు అంటాం. మనకి నార్మల్గా సజీవుల గురించి తెలుసు. వాటికి ప్రాణంతో ఉన్న వాటిని సజీవులు అంటారు. వాటికి మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అనేవి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అయితే ఈ సజీవులకి మనం ఇది సజీవులు అని చెప్పడానికి కొన్ని రకాల లక్షణాలు ఉన్నాయి. కొన్ని రకాల లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ లక్షణం ఏంటంటే పెరుగుదల. కొన్ని లక్షణాలను మనం బట్టి ఇవన్నీ కూడా సజీవులకు చేరుతాయి, ఇవన్నీ కూడా నిర్జీవులకు చేరుతాయని చెప్పొచ్చు. ఆ లక్షణాలు ఏంటంటే పెరుగుదల అనమాట. పెరుగుదల అనేది అన్ని జీవుల్లోని ఒకే రకంగా ఉండదు. జంతువులైనా, మొక్కలైనా, సూక్ష్మజీవులైనా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ పెరుగుదల అనేది మనం కొన్నిట్లో ద్రవ్యరాశి పెరిగితే పెరిగిందని చెప్పొచ్చు, కొన్ని సంఖ్యలో పెరిగితే పెరిగిందని చెప్పొచ్చు. అయితే సంఖ్యలో ఎలా పెరుగుతాయి అంటే, అవి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి కాబట్టి ఒక తరం నుంచి తర్వాత తరానికి జనాలు అనేవి పెరుగుతారు కాబట్టి ఆ విధంగా పెరుగుదల అనేది జరుగుతుంది. మరి ద్రవ్యరాశి ఎలా పెరుగుతుంది అంటే ఏంటి, ద్రవ్యరాశి పెరగడం అంటే వాటి యొక్క బరువు పెరగచ్చు, లేదంటే వాటి ఆకారంలోని పక్కన కొత్త కొత్తవి చేరటం వల్ల అవి పెరుగుతాయి అన్నమాట. దానివల్ల కూడా ద్రవ్యరాశిలో పెరుగుదలని కూడా మనం పెరుగుదల అని చెప్పొచ్చు. అయితే మనం పెరుగుదల అనేది మానవులను చూసుకున్నట్లయితే కౌమార దశ వరకు పెరిగి మళ్ళీ ఆ తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది. అదే మొక్కల్లో చూసుకున్నామనుకోండి, పెరుగుదల అనేది ఏం జరుగుతుంది, కంటిన్యూస్గా జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. వాటిలో విభజక కణజాలం అనేది విభజింపబడుతూ ఉండడం వల్ల అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది మొక్కల్లోని. అలా విభజనల ద్వారానే అది మనకి పత్రాలు కానీ, ఫలాలు కానీ ఏర్పాటు చేస్తాయి. అలానే మనం నిర్జీవుల పెరుగుదల అనేది బాహ్యంగా జరగదు. ఏదైనా పదార్థం అనేది దానికి సమకూరటం వల్ల జరుగుతుంది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, మనం మరణించిన తర్వాత ఏమవుతాయి, జీవులు అనేవి పెరుగుదల అనేవి చూపించవు. మనం పరస్థానీయ వర్ధనీకరణం జరిగినప్పుడు, అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ చేసినప్పుడు, ఏదో అయినా ఒక కణాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో పెంచినప్పుడు అది విభజన జరుగుతుంది, కణాలు అనేవి విభజన జరుగుతాయి. అలా లెక్కించడం అనేది కూడా పెరుగుదలకి ఒక ప్రక్రియ కిందే మనం చెప్పొచ్చు.
ఇది ఫస్ట్ పాయింట్. సజీవులు అని మనం చెప్పడానికి కింది వాటిలో ఏవేవి ఉంటాయి, వాటి వల్ల మనం సజీవులని చెప్పొచ్చు అంటే పెరుగుదలని, ప్రత్యుత్పత్తి అని, జీవక్రియలని, సమతాస్థితి, జీవ పరిణామం, వార్ధక్యం, చలనం ఇవన్నీ క్యారెక్టర్స్ ఉన్నట్లయితే అవి లివింగ్ ఆర్గానిజమ్స్, లివింగ్ థింగ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే ప్రత్యుత్పత్తి. ప్రత్యుత్పత్తి అనేది అన్ని జీవరాశుల్లోని ఒకే విధంగా జరగదు. కానీ ఈ ప్రత్యుత్పత్తి అనేది ఒక తరం తర్వాత తరానికి వెళ్ళాలి, సంతానోత్పత్తి జరగాలి, ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనకి ఉపయోగపడేది ఏదంటే ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్. అయితే ఈ ప్రత్యుత్పత్తి అనేది మనకైతే ఏమవుతుంది, ప్రత్యుత్పత్తి జరుగుతుంది, లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. దాని ద్వారా సంతానోత్పత్తి అనేది జరుగుతుంది. సో సంయుక్త బీజం ఏర్పడుతుంది, పిండం ఏర్పడుతుంది, తర్వాత మనకి పిల్లలు అనేవాళ్ళు వస్తారు. ఇది నార్మల్గా మానవుల్లో జరిగే పద్ధతి. మరి సూక్ష్మజీవులు కానీ మొక్కల్లో కానీ ఇంకా వాటిలో ఏ విధంగా జరుగుతుందో ఇందులో చూద్దాం. సాధారణంగా శిలీంధ్రాలు ఏం చేస్తాయి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిని చూస్తాయి. అవి ఏం చేస్తాయి, సిద్ధబీజాలను ఏర్పరచుకుంటాయి అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా. అదే హైడ్రా, స్పంజికలు, ఈస్ట్ వంటివి చూసామంటే ఫ్రాగ్మెంటేషన్, బడ్డింగ్ అనేది జరుగుతుంది. బడ్డింగ్ అనేది జరుగుతుంది. దాన్ని ప్రహారాలు అంటారు. ఎందులోని హైడ్రాల్లో కానీ, ఈస్ట్ కానీ, స్పంజికల్లో కానీ. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే హైడ్రా అనేది బడ్డింగ్ ఇలా మొక్కలుగా విడిపోయి, హైడ్రా ఏమవుతుంది అంటే మొక్కలుగా బడ్గా ఏర్పడుతుంది. ఇది కాలక్రమేణా తెగిపోయి తర్వాత ఇలా ఏర్పడిన చిన్నది మళ్ళీ కొత్త హైడ్రాగా మనకి ఏర్పడుతుంది. ఆ విధంగా ఒక తల్లి జీవి నుండి పిల్ల జీవులు అనేవి ఏర్పడతాయి. శిలీంధ్రాల్లోనే లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అంటే సిద్ధబీజాలను ఉత్పత్తి చేసుకుంటుంది. ఈస్ట్, హైడ్రా, స్పంజికల లాంటి నిమ్నజాతి జీవుల ప్రహారాలు లేదా బడ్డింగ్ అనే విధానం ఏర్పడుతుంది. ఇంకా కొన్నిట్లో శిలీంధ్రాలు నాచుల్లో ప్రథమ తంతువు లేదా ముక్కలవడం, ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా జరుగుతుంది. అదే మనం బ్యాక్టీరియాలు తీసుకున్నాం అనుకో, బ్యాక్టీరియా కానీ అమీబా కానీ తీసుకుంటే ద్విధా విచ్ఛిత్తి అంటే ఏంటి, ఒక తల్లి కణం 2 పిల్ల కణాల కింద విడిపోతుంది అనమాట. అటువంటి ప్రాసెస్నే మనం ద్విధా విచ్ఛిత్తి అంటాం. అంటే 2 కదా, 2 కణాల కింద విడిపోతుంది. కొన్ని బ్యాక్టీరియాలు నెక్స్ట్ అమీబా లాంటి జీవులు ద్విధా విచ్ఛిత్తిని చూపిస్తాయి. స్పంజికలు, ప్లానేరియా వంటి జీవులనేమో పునరుత్పత్తి, ఇందాక చెప్పుకుందాం కదా, ఫ్రాగ్మెంటేషన్ వంటి వాటిని చూపిస్తుంది. స్పంజికలు ఏం చేస్తుంది, ప్రహారాలు లేదా హైడ్రా, ఈస్ట్, స్పంజికలు నిమ్నజాతి జీవుల ప్రహారాలు లేదా బడ్డింగ్ని చూపిస్తాయి. శిలీంధ్రాలు, నాచులు ప్రథమ తంతువులు లేదా ఫ్రాగ్మెంటేషన్ని చూపిస్తాయి. అలాగే బ్యాక్టీరియాలు లేదా అమీబాలు అనే ద్విధా విచ్ఛిత్తిని చూపిస్తాయి. ఇంకా కొన్ని అయితే ప్రత్యుత్పత్తిని అసలు జరుపుకోలేని ఉంటాయి. మ్యూల్స్, తర్వాత తేనెటీగల్లో వంజ శ్రామిక జీవులు, సంతాన సాఫల్యం లేని మానవ దంపతులు కూడా ప్రత్యుత్పత్తిని జరుపుకోకుండా ఉంటాయి. అదే మనం మొక్కల విషయానికి వచ్చామనుకో, ప్రత్యుత్పత్తికి మొక్కలు ఏం చేస్తాయి అంటే కొన్నిటిని కాండాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి, కొన్ని పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. కొన్నిటిని మనం ఏం చేస్తాం, మొక్కనే వేస్తాం. కొన్నిటిని ఇప్పుడు రణపాల ఉందనుకోండి, ఆకును తీసుకొచ్చేసుకుంటే మొక్కలు వస్తాయి. కొన్ని కాండాలు, ఇప్పుడు మనం బంగాళదుంప చెరుకులో చేసుకుంటే కన్నులు, మొగ్గలకున్న కాండ భాగం నుంచి కొత్త మొక్కలు వస్తాయి. అదే మల్లె, గులాబీ, గన్నేరు తీసుకుంటే కాండ ఛేదనం చేయటం వల్ల మొక్కలు ప్రత్యుత్పత్తి చేసి కొత్త మొక్కలు వస్తాయి. అదే జంతువుల్లో చూసుకుంటే కొన్ని అండోత్పాదకాలు ఉంటాయి, కొన్ని శిశోత్పాదకాలు ఉంటాయి. అంటే అండాలను రిలీజ్ చేస్తాయి. ఏంటి, చేపలు, ఉభయచరాలు, గుడ్లు పెట్టేవన్నీనమాట అండోత్పాదక జీవులు అంటే. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, ప్రోటోథీరియా, క్షీరదాలు. నెక్స్ట్ అదే శిశోత్పాదకాలు అంటే శిశువులను పుట్టారు ఎవరికి, ప్రైమేట్స్ లైక్ క్షీరదాలు కానీ, సార్కోడిన్ చేపలు, పసిరిక పాము, రక్తపింజర, సముద్ర సర్పాలు, క్షీరదాలు ఇవన్నీ శిశోత్పాదకాలు అనమాట. నెక్స్ట్ కొన్ని జీవక్రియలు అంటే ఏంటి, మన శరీరానికి పెరుగుదల అవసరమైనప్పుడు కొన్ని రకాల జీవక్రియలు అనేవి జరిగితే శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. అవి కొన్ని ఆక్సీకరణ అవుతాయి, కొన్ని క్షయకరణ అవుతాయి. కొన్ని ఏం చేస్తాయి, కొన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి, కొన్ని సింథసిస్ చేస్తాయి.
అలాంటి వెంటనే జీవక్రియలు అంటారు. శక్తి వినిమయం, శక్తి ప్రక్రియ లేదా జీవక్రియలు అనేవి జరుగుతాయి. జీవుల దేహంలో జరిగే అన్ని రకాల రసాయనిక చర్యలు సంక్లిష్టంగా జీవక్రియలు అంటారు. అవేంటి మనకి జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జక వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, ఇవన్నీ జీవక్రియలే అవుతాయి. అయితే మనకి శక్తి అనేది కావాలి కాబట్టి ఫస్ట్ మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సౌరశక్తి నుంచే వస్తుంది. సోలార్ ఎనర్జీ నుంచే వస్తుంది. ఆ సోలార్ ఎనర్జీ నుంచి మనకేం చేస్తాము? ఆల్రెడీ ఆటోట్రోప్స్, ఫోటోట్రోప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని జీవక్రియలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఈ జీవక్రియలు మనం ఏమన్నాం? మెటబాలిజం అన్నాం. ఈ మెటబాలిజంలోనే 2 రకాలు ఉంటాయి. ఒకటి నిర్మాణాత్మక చర్యలు ఉంటాయి. ఇంకోటేమో క్రియాత్మక చర్యలు ఉంటాయి. నిర్మాణాన్ని చేసుకునే చర్యలు ఉంటాయి. విచ్ఛిన్న క్రియలు కూడా ఉంటాయి. విచ్ఛిన్న క్రియలు అంటే శక్తిని విడుదలయ్యే చర్యలను మనం ఆ చర్య జరిగినప్పుడు విచ్ఛిన్న క్రియ అంటే స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది? శక్తి అనేది విడుదలవుతుంది. ఇప్పుడు శ్వాసక్రియ తీసుకుంటే ఇదొక విచ్ఛిన్న క్రియ. శ్వాసక్రియ అనేది శ్వాసక్రియ జరిగినప్పుడు మనకి ఎనర్జీ అనేది విడుదలవుతుందన్నమాట. అదే నిర్మాణాత్మక నెక్స్ట్ శక్తిని నిల్వ చేసే అనుసంశ్లేషణ చర్యలు అంటే నిర్మాణ క్రియలు అంటే ఎనబాలిజం అనమాట. దానికి ఎగ్జాంపుల్ కిరణజన్య సంయోగ క్రియ. జీవిలో శక్తి నిల్వ కోసం జరిగితే దాన్ని ఏమంటారంటే నిర్మాణాత్మక క్రియలు. నిల్వ కోసం జరిగేది నిర్మాణాత్మక క్రియలు. ఆ చర్య జరిగినప్పుడు శక్తిని విడుదల చేస్తేనేమో విచ్ఛిన్న క్రియలు. దానికి నిర్మాణాత్మక క్రియకి క్రింది వాటిలో నిర్మాణాత్మక క్రియ ఏది అంటే కిరణజన్య సంయోగ క్రియ. విచ్ఛిన్న క్రియ ఏది అంటే శ్వాసక్రియ. ఈ నిర్మాణాత్మక నెక్స్ట్ విచ్ఛిన్న క్రియలు రెండింటినీ కలిపి జీవక్రియలు అంటారు. అంటే మెటబాలిజం రెండింటినీ కలిపి మనకి ఏమంటారు అంటే కెటబాలిజం అండ్ ఎనబాలిజం. ఎనబాలిజం అంటే మెటబాలిజంలో కెటబాలిజం ఉంటుంది, ఎనబాలిజం ఉంటుంది. కెటబాలిజం అంటే అంటే కట్ చేయడం కదా, విచ్ఛిన్న క్రియ. ఎనబాలిజం అంటే సింథసిస్, కొత్తగా నిర్మాణాత్మక క్రియ. ఇది విచ్ఛిన్న క్రియ, ఇదేమో నిర్మాణాత్మక క్రియ. రెండింటినీ కలిపి మనం మెటబాలిజం జీవక్రియలు అంటారు. ఓకే, నెక్స్ట్ కొన్ని ఏం చేస్తాయంటే ఇంకా మనం అది సజీవులు అని చెప్పడానికి మన దగ్గర ఉన్న ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సున్నితత్వం లేదా పరిసరాలకు ప్రతిస్పందన చూపించడాన్ని సున్నితత్వం అని అంటారు. సెన్సిటివిటీ అంటారు. మనకి ఏమవుతుంది? మన బాడీలో జ్ఞానేంద్రియాలు ఉంటాయి కాబట్టి అవి ఏం జరిగినా మనం ఈజీగా రికగ్నైజ్ చేసుకొని దానికి ఆపోజిట్గా ప్రతిస్పందిస్తాం. అలా బాహ్య అంతర్గత ప్రేరణలను స్వీకరించి వాటికి అనుగుణంగా ప్రతిస్పందించే లక్షణాలని ఏమంటారంటే అనుక్రియ అంటారు. బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ అంతర్గత ప్రేరణలను స్వీకరించి వాటికి అనుగుణంగా ప్రతిస్పందించే లక్షణమే అనుక్రియ అంటారు. మనం పర్యావరణ ప్రేరణలకు జీవి చూపే అనుక్రియనే పర్యావరణంలో జరిగే ప్రేరణలకు జీవి చూపే అనుక్రియనే మనం ఏమంటాము? క్షోభ్యత, ఇరిటబిలిటీ అంటారు. అయితే అన్ని జీవరాశులు ఏం చేస్తాయంటే వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. దాన్నే స్పృహ అంటారు. కానీ మానవుడు ఒక్కడు మాత్రం అన్ని జీవరాశులకు నిర్దిష్టమైన లక్షణం స్పృహ అనేది ఉంటే మనిషి మాత్రమే తనను గుర్తింపును కలిగి ఉంటాడు. దాన్నే స్వయం స్పృహ అంటారు. చూడండి, స్పృహ అంటే అన్ని జీవరాశులు కూడా పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. పరిసరాలతో పాటు అప్రమత్తంగా ఉంటే స్పృహ అంటారు. అలా కాకుండా మానవుడు మాత్రమే తనను గుర్తించిన గుర్తింపు కలిగి ఉంటాడు కాబట్టి ఆయన ఏం కలిగి ఉంటాడంటే స్వయం స్పృహ అంటారు. ఓకే, ఈ ప్రేరణలు అనేవి మనకి భౌతిక, రసాయనిక లేదా జీవ సంబంధమైన పరిసర ప్రేరణలుగా ఉంటాయి. ఆ ప్రేరణలు అనేవి భౌతికంగా ఉండొచ్చు, రసాయనికంగా ఉండదు, లేదా జీవ సంబంధమైనవని కూడా ఉండొచ్చు. అవి అనగా కాంతి ద్వారా కానీ, ఉష్ణోగ్రత కానీ, స్పర్శ కానీ, నీరు కానీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎక్కువ ఎండ తగిలింది అనుకోండి, మనం కళ్ళు మూసుకుంటాం. అంటే ఇది ప్రేరణ అవుతుంది. అదేమవుతుంది? కళ్ళు మూసుకోవడం అనేది ప్రతిస్పందన అవుతుంది. అలాగే
ఇప్పుడు అత్తిపత్తి మొక్క ఉంటుంది. మిమోసపోటికా ఉంది. దాన్ని మనం స్పర్శ చేసిన వెంటనే అది క్లోజ్ అయిపోతది. అది వెంటనే ముడుచుకుంటది. అది ఒక రకమైనటువంటి ప్రేరణ ప్రతిస్పందనకొస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. మోమెసపటిక అనేది అత్తిపత్తి మొక్క ఉంటుంది కదా! నార్మల్‌గా దాన్ని ఒక లీఫ్ చేసుకుంటే దాని చివరన పత్రంతం దగ్గర ఉబ్బెత్తం అంటే నిర్మాణం ఉంటది. దీన్నే పల్వని అంటారు. ఇందులోనేమో అంటే కళాంతర అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ కణాంతర అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల దీని లోపలికంతా నీరు చేరిపోయి ఉంటుంది. అప్పుడు నీరు చేరి ఉన్నప్పుడు లీఫ్ అనేది చాలా బ్రైట్‌గా విచ్చుకొని ఉంటది. ఎప్పుడైతే మనం దాన్ని టచ్ చేస్తామో చేయటం వల్ల కణాంతర అవకాశాల మధ్య విద్యుత్ ప్రచోదనాలను జరిగి ఈ వాటర్ ఏం చేస్తదంటే ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడికి ఈ ప్రచోదనాల వల్ల వాటర్ ఈనెల దగ్గరికి పత్రంలోని వేరే భాగాలకి వలస వెళ్ళిపోతాయి. అప్పుడు ఇదేమవుతుంది, నార్మల్‌గా కణాంతర కోశాలన్నీ మళ్ళీ ఖాళీ అయిపోతాయి. అప్పుడు పత్రాలన్నీ ముడుచుకుపోతుంది. మళ్ళీ 20-30 సెకండ్స్ తర్వాత 20-30 నిమిషాల తర్వాత అది మళ్ళీ నార్మల్‌గా అవుతుంది. అంటే అది ఏం చేస్తుంది, అది ప్రతిస్పందన చూపిస్తుంది. చలన ప్రతిస్పందన. ఇలాంటి చలనాన్ని మనం నాస్టిక్ చలనం అంటారు. దానిలాంటి స్పర్శని స్పర్శానువర్తనం అంటారు. నాస్టిక్ మూమెంట్. స్పర్శానువర్తనం అంటే టిగ్మాటోట్రోఫీ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు వానపాము ఉంది. వానపాము తీసుకున్నాం అనుకో, అది ఏం చేస్తుంది, ఈ వానపాము కాంతి పడిన వెంటనే ఎక్కడ చీకటిగా ఉందా అని అటువైపు పరిగెడుతుంది. అంటే అది కాంతికి అనువర్తనం చూపిస్తుంది. ఫోటోట్రోఫీ అనమాట. ఫోటోట్రోఫీ. కొన్ని మొక్కలు ఏమవుతాయి, రాత్రులు వికసిస్తాయి, కొన్ని పగలు వికసిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తామర పువ్వు పగలు వికసిస్తుంది, కలువ పూలు రాత్రి వికసిస్తాయి. కొన్ని మొక్కలు కాండం ఏం చేస్తుంది, గురుత్వాకర్షణ శక్తికి ఆపోజిట్గా భూమి పైకి చేరుతుంది. అలాగే ప్రొద్దుతిరుగుడు పువ్వు చూసుకుంటే సూర్యుని వెలుతురు ఎటువైపు ఉంటే అటువైపు వంగి తిరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే సునిశ్చితత్వం, రెస్పాన్సిబిలిటీ, పరిసరాలకు ప్రతిస్పందన, ఉద్దీపన ప్రతిస్పందనని చూపిస్తాయి అన్నమాట. అదే నాక్టర్నల్స్ చూసుకుందాం అనుకోండి, బొద్దింక లేదా నిశాచర జీవులను చూసుకుంటే అదేమవుతుంది, మార్నింగ్ సెక్షన్ బయటికి రాలేదు, నైట్ మాత్రమే బయటకు వచ్చి అది చీకటి ప్రదేశాల్లో దాక్కుంటూ రాత్రి సమయాల్లో బయటకు వచ్చి ఆహారాన్ని సేకరించుకుంటుంది అనమాట. ఈ విధంగా ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ సజీవులుగా ఉన్నాయి ఇవన్నీ అని అంటే మనం ఎలా చెప్తాము అంటే వాటి పెరుగుదల కానీ, ప్రత్యుత్పత్తి కానీ, సునిశ్చితత్వం కానీ, జీవక్రియలు కానీ, నెక్స్ట్ సమస్థితి అంటే పరిసరాలకు అనుగుణంగా అవి వాటి దేహంలోని మార్పు చేసుకుంటాయి అన్నమాట. వాటిలోని సమస్థితి అంటే హీమియోస్టాసిస్ అంటారు. పరిసరాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా జీవి దేహంలోని సాపేక్ష స్థిర ఆవరణను కొనసాగించడాన్నే సమస్థితి అంటారు. అంటే పరిసరాల్లో మార్పులు జరుగుతున్నప్పటికీ కూడా దాని బాడీని స్టాండర్డ్గా ఉంచుకోవడం కోసం సాపేక్ష స్థిర ఆవరణను కొనసాగిస్తుంది. ఇది జీవి దేహంలో అంతర్గతంగా ఒక నిర్ణీత పరిధిలో జరిగే గతిక స్థిరత్వత. దీన్ని ఏమంటారు, డైనమిక్ కాన్సిస్టెన్సీ అంటారు. అనేక శరీర ధర్మాల అనుకున్నలు ఈ స్థిర అంతర ఆవరణాన్ని కొనసాగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మృదులాస్థి చేపలు ఏం చేస్తాయంటే బాహ్య ద్రవాభిసరణని తట్టుకోవడం కోసం వాటి శరీరంలో యూరియాని నిల్వ చేసుకుంటాయి అన్నమాట. ఇలా నిల్వ చేసుకునే విధానాన్ని ఫిజియోలాజికల్ యురేమియా అంటారు. ఇలా నిల్వ చేసుకునే విధానాన్ని ఫిజియోలాజికల్ యురేమియా అంటారు. హీమోస్టాసిస్ అంటే ఏంటంటే బయట వాతావరణంలో ఎలాంటి మార్పులు జరిగినా కూడా వాటి శరీరంలోని సాపేక్ష స్థిర ఆవరణను కొనసాగించుకునే విధానాన్ని హీమోస్టాసిస్ అంటారు. నెక్స్ట్ చూడండి, జీవపరిణామం అంటే ఇంట్రడక్షన్లోనే చెప్పాను. నార్మల్గా మనం ఏంటి, జీవపరిణామం అంటే మామూలుగా జీవులు అనేవి ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళేటప్పటికి వాటిలో ఎవల్యూషనరీ చేంజెస్ అనేవి జరుగుతాయి. పరిసరాలకు అనుగుణంగా అవ్వచ్చు, పరివర్తనకు అనుగుణంగా అవ్వచ్చు, వాటికి కావాల్సిన అవకాశాలకు అనుగుణంగా కానీ వాటిలో మార్పు చేసుకుంటూ కొత్త రకమైన జీవులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని జీవపరిణామం, ఎవల్యూషన్ అంటాము. అదే స్థిరంగా ఉత్పరివర్తనాల వల్ల అయినా అవ్వచ్చు, సంయోజనాల వల్ల అయినా అవ్వచ్చు, జీవుల్లో అనేవి మార్పులు జరుగుతాయి. అయితే ఇలాంటి దాన్ని నేచురల్ సెలక్షన్ థియరీ ఎవరు రాశారు, చార్లెస్ డార్విన్ ఏమంటారంటే పరిసరాలకు అనుగుణంగా
చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన ప్రకృతి వర్ణ సిద్ధాంతం నేచర్ సెలెక్షన్ థియరీ ప్రకారం జీవులు ఉపయుక్త వైవిధ్యాలను పోగు చేసుకొని కాలక్రమేణగా కొత్త జాతులుగా పరిణామం చెందుతాయి. జీవులు వాటికి ఏవైతే ఉపయుక్తం, అవకాశం ఉందో, అవసరం ఉందో వాటి వైవిధ్యాలను పోగు చేసుకొని కాలక్రమేణగా మార్పు చెందుతాయి అనేది చెప్పింది. ఎందులో చెప్పారు అంటే న్యాచురల్ సెలెక్షన్ థియరీ ఆర్ ప్రకృతి వర్ణ సిద్ధాంతం చార్లెస్ డార్విన్ రాసిన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వార్ధక్య మరణం కూడాను. ఇప్పుడు సజీవులన్నీ ఎప్పుడూ ఉండిపోవు కదా, ఒకసారి పుట్టాయంటే ఏదో ఒక స్టేజ్ చనిపోతాయి. డెడ్ ఎండ్కి అనేవి వెళ్ళిపోవాలి. అది మరణించాక మళ్ళీ అది ఏమవుతుంది, చనిపోవడం అనేది సజీవులకు నిర్జీవులకు ఒక మధ్య దశ అనమాట. చనిపోయిన తర్వాత అవి నిర్జీవులు అయిపోతాయి. చలనం కూడా ఒక రకమైనటువంటి సజీవుల లక్షణం. స్టార్టింగే చెప్పాను, సజీవులు అనేవి చలనం చూపిస్తే నిర్జీవులు అనేవి చలనం చూపించవు. ద మేజర్ క్యారెక్టరిస్టిక్ కింద చెప్పుకోవచ్చు చలనం అనేది. లోకోమోషన్ అనేది సజీవులకి మేజర్ క్యారెక్టర్ అని. మొక్కల్లో అయితే అవి వికసించడం, ముడుచుకోవడం అనేది వాటి యొక్క చలనంగా చెప్తారు. నెక్స్ట్, విత్తనాల వ్యాప్తి వల్ల ఒకే రకమైన మొక్కలు వేరు వేరు ప్రాంతాల్లో పెరుగుతాయి. జంతువులు అనేవి ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక చోటు నుండి ఇంకొక చోటికి వెళ్తాయి అన్నమాట. మనిషి అయితే ఏం చేస్తాడు, చలనం కోసం చలనం చేస్తున్నాడంటే ఎలా చెప్తాడు, నడుస్తాడు, పరిగెడతాడు. అదే పక్షులు అయితే ఏం చేస్తాయి, ఎగురుతాయి. పాములు బల్లులు ప్రాకుతాయి. కప్ప, గోదురు కప్ప అనేవి గెంతుతాయి. చేపలు అయితే ఈదుతాయి. సో ఇది ఇంపార్టెంట్ బిట్. సజీవులు అయినప్పటికీ కదలలేకుండా ఉండేవి ఏంటంటే మొక్కలను, స్పంజికలు అనేవి కదలవన్నమాట, స్థానబద్ధంగా ఉంటాయి. ఇంకా ఆహార సేకరణ కూడా సజీవుల్లో ఒక రకమైనటువంటి క్యారెక్టరిస్టిక్గా చెప్పచ్చు మనం. ఎందుకంటే మొక్కలు అనేవి మొక్కలు అనేవి ఏం చేస్తాయి, స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకొని స్వయం పోషకాలుగా ఉండిపోతాయి. వాటిలో ఉన్నటువంటి ఎక్సెసివ్ మెటీరియల్ అంతటిని కాయల్లో కానీ గింజల్లో కానీ నిల్వ చేస్తాయి. జంతువులు ఏం చేస్తాయి, కొన్ని మొక్కల మీద ఆధారపడతాయి, కొన్ని జంతువుల మీద ఆధారపడతాయి, కొన్ని ఇతర జీవులను కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ది శ్వాసించడం వల్లే కదా మనం బతుకున్నాం లేదనేది తెలుస్తుంది. శ్వాసించినప్పుడు ఏమవుతుంది, ఉదర విత్తనాన్ని నెమ్మదిగా కలుస్తారు, దాన్నే శ్వాసించడం అంటారు. నాసికా రంధ్రాల ద్వారా జీవులను శ్వాసిస్తాయి. గాలి పీల్చినప్పుడు బయట నుండి గాలి ముక్కు రంధ్రాల ద్వారా శరీరాలకు పోతుంది, అలాగే వదిలినప్పుడు బయటకు వస్తుంది. మరి మొక్కల్లో ఎలా శ్వాస జరుగుతుంది అంటే, మొక్కలకు ఆల్రెడీ పత్రరంధ్రాలు అనేవి ఉంటాయి కాబట్టి ఆ పత్రరంధ్రాలు అనేవి ముక్కు మాదిరిగా పనిచేసి అవి ఏం చేస్తాయి, మనం శ్వాసించినట్టు మొక్కలు కూడా శ్వాసించగలిగేలా చేస్తాయి. నెక్స్ట్, మొక్కల్లో పత్రరంధ్రాలు అనేవి వాయు వినిమయంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే వ్యర్థాలను తొలగించడం. మానవుల్లో అయితే విసర్జక వ్యవస్థ అనేది ఉంటుంది, ఎక్స్క్రియేషన్ ఉంటుంది కాబట్టి వ్యర్థాలను తొలగిస్తాం. అలాగే మొక్కల్లో కూడా ఏం చేస్తుంది, అది ఎక్సెసివ్ అమౌంట్ని రిలీజ్ చేస్తాయి. మనం ఎక్సెసివ్ అమౌంట్ని ఎలాగా, చెమట రూపంలోని, మూత్రం రూపంలోని, నీరు రూపంలోని బయటకు వేసొచ్చేస్తారు. అలాగే మొక్కల్లో కూడా జీవక్రియలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు వేస్ట్ మెటీరియల్ వ్యర్థాలు అనేవి ఏర్పడతాయి. ఆ వ్యర్థాలను ఏం చేస్తుంది అంటే జిగుర్లు కానీ, రెసిన్లు, లేటెక్స్, టానిన్లు కూడా విడుదల చేస్తుంది బయటికి. అవన్నీ మనం ఏం చేస్తాము, సెకండరీ ప్రోడక్ట్స్ కింద వాటిని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లేటెక్స్ ఉందనుకోండి, రబ్బర్ తయారీలో ఉపయోగిస్తాము. టానిన్స్ని తోళ్ళ పరిశ్రమలో తోళ్ళను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. జిగుర్లు, రెజిన్నేమో బైండింగ్, వార్నిష్ల తయారీలోనే ఉపయోగిస్తారు. ఇది మనకి జీవ వైవిధ్యం అనే లెసన్లోని ఫస్ట్ జీవ ప్రపంచం అనే సబ్ హెడ్డింగ్. మనకి జీవ వైవిధ్యం అనే లెసన్లోని చూడండి, నేను రాసుకున్నాను. జీవ వైవిధ్యం అనే లెసన్లోని 4 టాపిక్స్ ఉంటాయి. ఒకటి జీవ ప్రపంచం, రెండోది జీవశాస్త్ర వర్గీకరణ, మూడోది మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రం, నాలుగోది వృక్షరాజ్యం. ఇప్పుడు చెప్పింది జీవ ప్రపంచం ఇంట్రడక్షన్. జీవ ప్రపంచం ఇంట్రడక్షన్ ఏంటంటే, జీవులు అంటే ఏంటి, మనం వాటిని సజీవులు నిర్జీవుల కింద క్లాసిఫై చేస్తారు. సజీవులు అయితే ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, పెరుగుదల, శ్వాసక్రియ, విసర్జన, తర్వాత సమతాస్థితి, వికసించడం, ప్రతిస్పందన, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ని వాటిని మనం ఏమంచు సజీవుల కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పచ్చు. ప్లీజ్ షేర్ చేయండి. ఇంకా స్లో చేయమంటే స్లోగా చెప్తాను. ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్.